ఇక మరి ఈసారి కాంగ్రెస్ పార్లమెంట్లో పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలు మరి ఈ ఒక మంచి స్టాండ్ అయితే తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అయితే. మరి గతంలో మనకు తెలుసు బీహార్ కానీ హర్యానా కానీ పోగొట్టుకుంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో మరి అస్సాంలో మాత్రం గెలిచి తీరాలని, ఓడ్చోరి అని కానీ ఇలాంటివి కాకుండా 100% లోకల్గా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారిస్తుంది. రానున్న రోజుల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సరికొత్త ఎత్తుగడల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరమ్మగా పిలుచుకుని ప్రియాంక సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్ము దులపాలని, బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయాలని కూడా ఆలోచిస్తుంది. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో ఎంతటి ప్రపంచనాన్ని సృష్టించిందో. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డిని మరి అందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ ఇక్కడ వస్తుందా అన్న తీరు నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాని తెలంగాణ గడ్డపై రెపరెపలాడించిన రేవంత్ రెడ్డి మరి స్ఫూర్తిగా తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, త్రాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో వాటన్నింటిని కూడా ఎండగడుతూ లోకల్ సమస్యల్ని మరి చూపిస్తూ బీజేపీ జోరుకైతే బ్రేకులు వేయడానికి మరి చూస్తుంది. విజయమే లక్ష్యంగా, విజయమే కాంక్షగా మరి అసెంబ్లీ వెళ్తుంది. ఆ మాటకు వస్తే అసెంబ్లీలోనే కాదు, రానున్న 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది. ప్రియాంక గాంధీని మరి అందరూ కూడా ఇందిరమ్మ, అభినవ ఇందిరమ్మగా కూడా చూస్తూ ఉంటారు. కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ప్రజల్లో కూడా ఆ నానమ్మ యొక్క కరిష్మా మరి ప్రియాంక గాంధీ సొంతం. మనకు తెలుసు ప్రియాంక గాంధీ ఆల్మోస్ట్ ఏ రకంగా ఉంటారో అచ్చుకుద్దినట్టు ఇందిరమ్మలాగా ఉండటం కూడా ఆవిడకి ఒకటి కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పొచ్చు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అస్సాంలో కూడా విజయం కోసం మరి పోరాడుతుంది. అయితే ఎత్తుగడలకు, కొత్త ఎత్తుగడలకు, రాజకీయ ఎత్తుగడలకు వ్యూహ రచనలు అయితే చేస్తుంది. 100% కాంగ్రెస్ ఈసారి తన సత్తా చాటుతుంది. తెలంగాణలో ఏ రకంగా అయితే గెలిచారో అదేవిధంగా మరి మిగతా రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలను గెలవని దానిలో భాగంగా ముందుగా అస్సాంలో మరి తమ గెలుపుతో ముందుకు వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నిస్తుంది. ఇక మనం చూడొచ్చు, నో కాంప్రమైజ్ ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంలో తెలంగాణ జలయుద్ధం. న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ. ముంబైలో అభిషేక్ సింఘ్వి లీగల్ టీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చర్చలు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు ప్రత్యేకంగా బలమైన వాదనలు. నీటి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వాదనలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. శనివారం అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్కు ప్రశంసలు కూడా లభించాయి. ఎందుకు సవాల్ విసిరి పారిపోయారని ఇతర రాజకీయ పక్షాలు కూడా బీఆర్ఎస్ తీరును ఎద్దేవా చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదనలు జరిగినందున తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం రేవంత్, మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పోలవరం, నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు జరిగే నష్టాలను, తెలంగాణ ప్రభుత్వ ప్రజల అభ్యంతరాలను, భయాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అంగీకరించేది లేదని బలమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులు కోరారు. మరి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంది, కానీ సవాల్ విసిన బీఆర్ఎస్ పార్టీ మరి కనీసం మేమేం చేశామనేది అని చెప్పకుండా కూడా ఎందుకు పారిపోయారని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇక ఎటువంటి పరిస్థితుల్లో న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీఆర్ నీటి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వాదనలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తెలంగాణ ప్రజలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తీవ్రంగా అయితే కృషి చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కోర్టులో మా యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, ఈ ప్రాజెక్టులను నిర్మించడం, ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలంగాణ బిడ్డలకు జరిగే అన్యాయాన్ని, తమ యొక్క బాధని, ఆవేదనని కోర్టుకు వివరించడానికి చాలా బలంగా తమ వాదన వినిపించడానికి చాలా బలమైన న్యాయ నిపుణులు అయితే పెట్టడం అయితే జరిగింది. 100% కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వానికి మాత్రమే, తెలంగాణ ప్రజల యొక్క మేలు కోసమే మాత్రం పనిచేస్తుందని చెప్పి మరి చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆరోపణలు చేసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం సరైన సమయంలో మాత్రం కనీసం కౌంటర్ కూడా చేయలేకుండా పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఏవైతే కొన్ని ఒప్పందాలు చేసుకుని మరి
తెలంగాణ ప్రజలకు నీరు సరిగ్గా రాకపోవడానికి కారణం ఆ రోజు కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో మరి 100% తెలంగాణ ప్రజలకి మేలు జరుగుతుందని అయితే తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు, తెలంగాణ నేతలు అయితే మరి అందరూ కూడా భావిస్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అనేది. ఇక మంత్రి సీతక్కకి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అని 2036 ఒలింపిక్స్ భారత్లోనే గట్టి ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టీకరణ చేశారు. ఇక తమిళనాడు, బెంగాల్లో ఎన్డీఏ విజయం ఖాయమని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో తమిళనాడు, బెంగాల్లో జరుగుతున్న